హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరియు ఆర్టీసీ సూపర్వైజర్స్ ఉద్యోగాలకు సంబంధించిన జీకేలో భాగంగా ఈరోజు మన తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు చరిత్రకు సంబంధించి చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్నలను ఈరోజు మనము డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో మన స్టూడెంట్స్, వారందరికీ మళ్ళీ చెప్తున్నాను, యాప్లో క్లాసెస్ వినడంతో పాటుగా ఈ యొక్క మోడల్ పేపర్స్ని, ఈ యొక్క ఎంసీక్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. అంటే వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి. ఓకేనా? సో చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఓకే. శాతవాహన వంశం యొక్క తొలి రాజధాని ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహన డైనస్టీ? ఏంటండి? కోటిలింగాల. ఓకే, కరీంనగర్కు దగ్గరగా ఉంటుందండి ఈ ప్లేస్, కోటిలింగాల. శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణాలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో లభించాయి. కావున దీనిని వారి తొలి రాజధానిగా గుర్తిస్తారు. ఓకేనా? ఈ యొక్క కోటిలింగాలే కాకుండా అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి, పైఠాన్, మహారాష్ట్రలో ఉన్న పైఠాన్, ఈ 3 రాజధానులుగా శాతవాహనులు పాలించడం అయితే జరిగింది. ఓకే, తొలి రాజధాని మాత్రము కోటిలింగాల. ఓకే. వరంగల్లో ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? విచ్ కాకతీయ కింగ్ బిల్ట్ ద ఫేమస్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్? ఎవరు నిర్మించడం జరిగిందండి? ఆప్షన్ బి, రుద్రదేవుడు. ఓకే. 1163లో హన్మకొండలో త్రికూటాలయంగా ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. త్రికూటాలయ ఆకారంలో, ఆ శైలిలో దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి కాకతీయ రుద్రదేవుడు. ఎప్పుడండి? 1163. నెక్స్ట్, కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది కుతుబ్ షాహీ డైనస్టీ? ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఓకే, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అయితే దీన్ని మరి స్థాపించడం జరిగింది. బహమనీ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత 1512లో గోల్కొండ కేంద్రంగా సుల్తాన్ కులీ కుతుబ్ షా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, 1946లో తెలంగాణ సాయుధ పోరాటం ఏ గ్రామంలో దొడ్డి కొమరయ్య అమరత్వంతో ప్రారంభమైంది? ఇన్ విచ్ విలేజ్ డిడ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగల్ బిగిన్ ఇన్ 1946 విత్ ద మార్టర్డమ్ ఆఫ్ దొడ్డి కొమరయ్య? ఎక్కడ మరణించారండి వీరు? ఆప్షన్ బి, కడవెండి గ్రామంలో. ఓకే, కడవెండి గ్రామంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విష్ణుర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1946 జూలై 4న కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య వీర మరణం పొందాడండి. ఓకే, దీంతోనే మరి సాయుధ పోరాటం అయితే తెలంగాణ ప్రాంతంలో స్టార్ట్ కావడం మనము చూడవచ్చు. నెక్స్ట్, హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్? ఎప్పుడండి? ఆప్షన్ బి 1918 ఏప్రిల్ 26. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉర్దూ మాధ్యమంగా ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఏ మాధ్యమంలో అండి? ఉర్దూ మాధ్యమంలో 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్, కాకతీయుల రాజలాంఛనం ఏది? వాట్ వాజ్ ద అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ది కాకతీయాస్? ఏంటండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ బి బోర్, అంటే వరాహము. ఓకే, వరాహము వీరి యొక్క రాజలాంఛనం అండి. శాతవాహనులు మరియు చాళుక్యుల వలె కాకతీయులు కూడా వరాహాన్ని అంటే పందిని తమ రాజలాంఛనంగా ఉపయోగించడము జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్లోని చార్మినార్ను నిర్మించిన రాజు ఎవరు? హూ బిల్ట్ ద చార్మినార్ ఇన్ హైదరాబాద్? ఎవరండి? ఆప్షన్ ఏ మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఎవరండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించడం జరిగింది. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించడం జరిగింది. దీనికి చార్మినార్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి 4 ఎత్తైన గోపురాలు ఉంటాయండి. ఓకే, 4 ఎత్తైన గోపురాలు ఉంటాయి కదా దీనికి. సో వీటిని 4ని హిందీలో చార్ అంటారు కదా. చార్ మినార్స్ అంటే పొడవైన గోపురాలు గల నిర్మాణము. ఓకే, ఆ విధంగా దీనికి చార్మినార్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ అ ఆంధ్ర పితామహ? ఎవరండి? ఆప్షన్స్ మాడపాటి హనుమంతరావు గారు. నిజాం కాలంలో తెలుగు భాష వికాసానికి ఆంధ్ర మహాసభల ఏర్పాటు కృషి చేసిన మాడపాటి హనుమంతరావు గారిని ఆంధ్ర పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, తెలంగాణలో పౌర హక్కుల ఉద్యమం పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ? ఎవరండి? ఆప్షన్ ఏ బాలగోపాల్ గారు. కే బాలగోపాల్ గారిని ఫాదర్ ఆఫ్ సివిల్ రైట్స్ అంటే పౌర హక్కుల ఉద్యమ నేతగా దాని పితామహుడిగా పిలుస్తారు. హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన బాలగోపాల్ను పౌర హక్కుల ఉద్యమ నేతగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, గోల్కొండ పత్రికను 1926లో ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద గోల్కొండ పత్రిక ఇన్ 1926? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సురవరం ప్రతాపరెడ్డి. ఎవరండి? సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలో తెలుగు సాహిత్యం మరియు వార్తా పంపిణీ కోసం సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. నెక్స్ట్, నిజాం కాలంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఎవరు? హూ వాజ్ ద హీరోయిక్ ఉమెన్ హూ ఫాట్ అగైనెస్ట్ వెట్టి చాకిరీ డ్యూరింగ్ ద నిజామ్స్ రూల్? ఎవరు? ఆప్షన్ బి అండి, తెలంగాణ వీర వనిత బిరుదు ఉంటుందండి వీరికి. ఎవరికి? చాకలి ఐలమ్మ. ఓకే, విష్ణు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి వ్యతిరేకంగా తన భూమి కోసం పోరాడిన సాయుధ పోరాట స్ఫూర్తిగా నిలిచారు చాకలి ఐలమ్మ. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ రాజు కాలంలో ప్రారంభించాలని ప్రతిపాదించారు? డ్యూరింగ్ హూజ్ రూల్ వాజ్ ద ప్రపోజల్ టు బిల్డ్ ద శ్రీశైలం ప్రాజెక్ట్ ఫస్ట్ ఇనిషియేటెడ్? ఎవరి కాలంలో? 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. ఓకే, 7వ నిజాం కాలంలోనే కృష్ణానదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాథమిక సర్వేలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, శాతవాహన నాణాలపై ఏ గుర్తు ఎక్కువగా కనిపిస్తుంది? విచ్ సింబల్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఆన్ శాతవాహన కాయిన్స్? ఏ గుర్తండి? ఆప్షన్ సి షిప్, ఓడా. ఓకే, అంటే సముద్ర వ్యాపారం వీరి కాలంలో జరిగేది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనకు ఈ యొక్క ఓడ గుర్తు కలిగినటువంటి నాణాలు మనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి నాణాలపై 2 తెరచాపల ఓడ గుర్తు వారి సముద్ర వ్యాపారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్యంలో గజసాహిని కమాండర్ ఆఫ్ కావర్లీ ఆర్ ఎలిఫెంట్స్గా పనిచేసిన మహిళ ఎవరు? విచ్ ఉమెన్ సర్వ్డ్ యాజ్ అ గజసాహిని ఇన్ ద కాకతీయ ఎంపైర్? గజసాహిని ఎవరండి? ఆప్షన్ ఏ రుద్రమాదేవి.
రుద్రమాదేవి కేవలం రాణిగానే కాకుండా యుద్ధ తంత్రాలలో ఆరితేరిన సైన్య అధ్యక్షురాలిగా గజసాహిని బిరుదు పొందడమైతే చూడవచ్చు. నెక్స్ట్, కుతుబ్ షాహీ రాజులలో గొప్పవాడుగా ఎవరిని పరిగణిస్తారు? హూ ఈజ్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద కుతుబ్ షాహీ కింగ్స్? ఎవరండి? ఆప్షన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కాలంలోనే విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం జరగడమే కాకుండా తెలుగు సాహిత్యానికి గొప్ప ఆదరణ లభించడం చూడవచ్చు. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించిన నిజాం రాజు ఎవరు? విచ్ నిజాం బ్యానెడ్ ద హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్? ఎవరు దీనిపై నిషేధం విధించారండి? ఆప్షన్ ఏ, 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడగానే 7వ నిజాం దీనిపై నిషేధం విధించారు. 1930లోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడుతుంది. అదే సంవత్సరంలో దీన్ని బ్యాన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నల్గొండ జిల్లాలో పురాతన బౌద్ధ క్షేత్రం ఏది? విచ్ ఈస్ ద యాన్సెంట్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ నల్గొండ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫణిగిరి. ఓకే, ఫణిగిరి. సూర్యాపేట లేదా నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న ఫణిగిరి ఒక ప్రముఖ శాతవాహన కాలపు బౌద్ధ క్షేత్రము. నెక్స్ట్ వన్, ముల్కీ ఉద్యమం హైదరాబాద్లో ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ముల్కీ యాగిటేషన్ ఫస్ట్ స్టార్ట్ ఇన్ హైదరాబాద్? ఎక్కడండి? ఏ సంవత్సరంలో అండి? ఆన్సర్ ఆప్షన్ డి, 1888లోనే ఈ ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది. 6వ నిజాం కాలంలోనే స్థానిక అంటే ముల్కీ మరియు బయటి వ్యక్తులు గైర్ ముల్కీల మధ్య ఉద్యోగాల విషయంలో విభేదాలు మొదలు కావడం జరిగింది. సాలార్జంగ్ 2 కాలంలో అండి. ఓకేనా. బతుకమ్మ పండుగ ఏ రోజున ముగుస్తుంది? ఆన్ విచ్ డే డస్ ద బతుకమ్మ ఫెస్టివల్ కంక్లూడ్? ఏ రోజండి? సద్దుల బతుకమ్మ. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగ దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. నెక్స్ట్, మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను స్థాపించినది ఎవరు? హూ ఫౌండెడ్ ద మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్? ఎవరు స్థాపించారండి? ఆప్షన్ సి అండి, నవాబ్ మహమ్మద్ నవాజ్ ఖాన్. నవాజ్ ఖాన్ మజ్లిస్ పార్టీ. ఓకే, 1927లో మహమ్మద్ నవాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లింల ప్రయోజనాల కోసం దీన్ని స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సాలార్జంగ్ మ్యూజియం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ ద సాలార్జంగ్ మ్యూజియం సిచ్యువేటెడ్? ఇక్కడండి మూసీ నది ఒడ్డున అండి. ఓకే, హైదరాబాద్లోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధ ఏక వ్యక్తి సేకరణగా ప్రసిద్ధి. ఓకేనా, 1951లో దీన్ని స్థాపించారండి. ఒకే వ్యక్తి ఇవన్నిటిని కూడా సేకరించి వస్తు ప్రదర్శనశాలగా దీన్ని ఏర్పాటు చేశారు. సాలార్జంగ్ 3 అండి వారి పేరు. ఓకే, తెలంగాణలో రామప్ప ఆలయానికి ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు లభించింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రామప్ప టెంపుల్ ఇన్ తెలంగాణ రిసీవ్స్ యునెస్కో రికగ్నైజేషన్? ఎప్పుడండి? ఆప్షన్ సి, 2021 జూలై 25న. చైనాలోని ఫూన్జావులో జరిగిన 44వ సెషన్లో రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సైట్ ఇన్ తెలంగాణ అండ్ ద 39th ఇన్ ఇండియా టు గెట్ ద యునెస్కో హెరిటేజ్ ట్యాగ్. నెక్స్ట్ వన్, నిజాం అనే బిరుదును ధరించిన మొదటి హైదరాబాద్ పాలకుడు ఎవరు? Who was the first Hyderabad ruler to bear the title Nizam? ఎవరండి? ఆప్షన్ బి, నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా 1. ఓకే, నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా 1. అసఫ్జాహీ వంశస్థాపకుడైన కమరుద్దీన్ ఖాన్ మొఘల్ చక్రవర్తి నుంచి నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి బిరుదు పొందడము జరిగింది. ఓకేనా, హీ ఫౌండెడ్ ద ఇండిపెండెంట్ అసఫ్జాహీ స్టేట్ ఇన్ 1724. ఓకే, స్వతంత్రమైనటువంటి అసఫ్జాహీ రాజ్యాన్ని 1724లోనే స్థాపించాడు. నెక్స్ట్ వన్, తెలంగాణ మాండలిక భాష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ డైలెక్ట్? ఎవరండి? ఆప్షన్ బి, కాళోజీ నారాయణరావు.
కాళోజీ తన రచనల్లో తెలంగాణ ప్రజల భాషను మాండలికాన్ని గొప్పగా ఉపయోగించి ఉద్యమ స్ఫూర్తిని రగిలించడము జరిగింది. నెక్స్ట్, సింగరేణి కాలరీస్ ఏ నిజాం కాలంలో స్థాపించబడింది? విచ్ నిజామ్స్ రూల్ వాజ్ ద సింగరేణి కాలరీస్ ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్ ఏ మీర్ మహబూబ్ అలీ ఖాన్. చూద్దాం వివరాలు. 1886లో 6వ నిజాం కాలంలో బొగ్గు నిక్షేపాల వెలికితీత కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో నిగమ సభలు దేనిని సూచిస్తాయి? ఇన్ ద శాతవాహన పీరియడ్ వాట్ డిడ్ నిగమ సభాస్ రిప్రజెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టౌన్ అసెంబ్లీస్, పట్టణ సభలు. శాతవాహన కాలంలో పట్టణ పరిపాలనను పర్యవేక్షించే వ్యాపారుల మరియు పౌరుల సభలను నిగమ సభలు అని పిలిచేవారు. బట్టిప్రోలు శాసనము దీని గురించి తెలుపుతుంది. బట్టిప్రోలు శాసనము. కాకతీయుల కాలంలో అయ్యగారు వ్యవస్థ దేనికి సంబంధించింది? ఇన్ ద కాకతీయ పీరియడ్ వాట్ వాజ్ ద అయ్యగారు సిస్టమ్ రిలేటెడ్ టు? ఆప్షన్స్ అండి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రామ పాలన. గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే 12 మంది వృత్తి పనివార్లను బలవంతంతీలు లేదా అయ్యగారు అని పిలిచేవారండి. ఆ విధంగా వీరికి ఆ పేరు వచ్చింది. భాగ్యనగరం హైదరాబాద్ నగరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సిటీ ఆఫ్ భాగ్యనగర్ హైదరాబాద్ బిల్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1591 ఏడీలో. కుతుబ్ షాహీ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. నెక్స్ట్, కుతుబ్ షాహీ కాలంలో అమీన్ ఉల్ ముల్క్ అనే పదవి దేనిని సూచిస్తుంది? డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ వాట్ డిడ్ ద పోస్ట్ ఆఫ్ అమీన్ ఉల్ ముల్క్ రిప్రజెంట్? ఆప్షన్ బి అండి, మిలిటరీ కమాండర్, సైన్యాధ్యక్షుడు అండి. కుతుబ్ షాహీ రాజ్యంలో సైనిక వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత అధికారిని అమీన్ ఉల్ ముల్క్ అని పిలిచేవారు. నెక్స్ట్ ఉంచుదాం. తెలంగాణ అభినవ దండి అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ తెలంగాణ అభినవ దండి? ఎవరండి? ఆప్షన్ డి, మల్లియ రేచన గారికి ఈ బిరుదు కలదు. తొలి తెలుగు లక్షణ గ్రంథము కవి జనాశ్రయం రచించిన మల్లియ రేచనకు అభినవ దండి అనే బిరుదు కలదు. నెక్స్ట్, కుతుబ్ షాహీ కాలంలో ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం దేనికి ప్రధాన కేంద్రంగా ఉండేది? డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ వాట్ వాజ్ మచిలీపట్నం ఏ మేజర్ సెంటర్ ఫర్? దేనికి కేంద్రంగా ఉండేదండి? ఆప్షన్ బి, ఫారెన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యము. కుతుబ్ షాహీలకు మచిలీపట్నం అంటే బందర్ ప్రధాన ఓడరేవుగా ఉండేది. ఇక్కడి నుండి పర్షియా, యూరప్ దేశాలకు వాణిజ్యము సాగేది. నెక్స్ట్, నిజాం పాలనలో ఖైరతాబాద్ మసీదును నిర్మించిన మహిళ ఎవరు? హూ వాజ్ ద ఉమెన్ హూ బిల్డ్ ద ఖైరతాబాద్ మాస్క్ డ్యూరింగ్ ద నిజామ్స్ ఆర్ కుతుబ్ షాహీ పీరియడ్? ఎవరండి? ఆప్షన్ బి, ఖైరతున్నిసా బేగం. ఓకే, ఖైరతున్నిసా బేగం. 6వ కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తె ఖైరతున్నిసా బేగం తన గురువు అకుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం ఈ మసీదును నిర్మించింది. నెక్స్ట్, వట్టికోట ఆల్వార్ స్వామి రచించిన ప్రసిద్ధ నవల ఏది? విచ్ ఈజ్ ద ఫేమస్ నావెల్ రిటన్ బై వట్టికోట ఆల్వార్ స్వామి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రజల మనిషి. నిజాం కాలం నాటి సామాజిక పరిస్థితులను, దొరల అరాచకాలను ప్రతిబింబించేలా ప్రజల మనిషి నవలను ఆయన రచించారు. నెక్స్ట్, 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య పేరేంటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది మిలిటరీ యాక్షన్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1948? ఏంటండి? ఆపరేషన్ పోలో. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ భారత్లో విలీనం కావడం జరిగింది. అంతకుముందు ఇది సపరేట్ ఒక సంస్థానము, ప్రత్యేక రాజ్యంగా ఉండేది. నెక్స్ట్,
శాతవాహన రాజులలో కవివత్సలుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు? విచ్ శాతవాహన కింగ్ హెల్డ్ ద టైటిల్ కవివత్సల? ఆప్షన్ సి అండి, హాలుడు. 17వ శాతవాహన రాజు హాలుడు గాథ సప్తాసతిని ప్రాకృతంలో రచించారు. సాహిత్యాభిమాని కావడంతో ఆయనకు కవివత్సలుడు అనే బిరుదు ఉంది. నెక్స్ట్, కాకతీయుల కాలంలో అద్దంకి శాసనం ప్రాముఖ్యత ఏమిటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అద్దంకి ఇన్స్క్రిప్షన్ డ్యూరింగ్ కాకతీయాస్ పీరియడ్? ఏంటండి అద్దంకి శాసనం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏముంటుంది ఇందులో? ఆప్షన్ బి, తొలి తెలుగు పద్యం ఇందులో ఉంటుందండి. తొలి తెలుగు పద్యము. ఓకే, పాండరంగడు వేయించిన అద్దంకి శాసనంలో తొలి తెలుగు పద్యము తరువోజా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్, సర్వాయి పాపన్న ఏ కోటను కేంద్రంగా చేసుకొని మొఘల్ మరియు నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడాడు? బేస్డ్ ఆన్ విచ్ ఫోర్ట్ డిడ్ సర్వాయి పాపన్న ఫైట్ అగైన్స్ట్ ద మొఘల్ అండ్ నిజాం ఆర్మీస్? ఆప్షన్ సి, ఖిలా షాపూర్. ఓకే, షాపూర్ కోట అండి. ఖిలా షాపూర్ అంటారు లేదా షాపూర్ కోట. జనగాం జిల్లాలోనే షాపూర్ కోటను నిర్మించి పాపన్న సామాన్య ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేయడం అయితే జరిగింది. 18వ శతాబ్దంలో వీరైతే పోరాటం చేశారు. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు? బిఫోర్ బికమింగ్ ద ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నీలం సంజీవరెడ్డి బిలాంగ్స్ టు విచ్ ఆఫీస్? ఆప్షన్ బి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, తెలంగాణలో రామప్ప దేవాలయం ఏ రాతితో నిర్మించబడింది? విత్ విచ్ స్టోన్ వాజ్ ద రామప్ప టెంపుల్ ఇన్ తెలంగాణ బిల్ట్? ఆప్షన్ సి, బ్లాక్ బాసాల్ట్ లేదా డోలరైట్ అనేటువంటి నల్ల గ్రానైట్ లేదా డోలరైట్ అనేటువంటి రాయితో నిర్మించడం జరిగింది. ఆలయ గోడలు మరియు శిల్పాలను కఠినమైన నల్లని రాతితో మలిచారు. అయితే దీని గోపురం నీటిపై తేలే ఇటుకలతో నిర్మించారండి. కేవలం గోపురం మాత్రమే నీటిలో తెలిగే ఇటుకలండి. ఇక రిమైనింగ్ అంతా కూడా నల్లని చాలా పటిష్టమైనటువంటి రాయితో నిర్మించారు. ఆ రాయి పేరు ఏంటండి? నల్లని గ్రానైట్ డోలరైట్ అనేటువంటి వాటితో. ఓకే, నెక్స్ట్ వన్, నిజాం రాజ్యంలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ జల్ జంగల్ జమీన్ ఇన్ ద నిజాం స్టేట్? కొమరం భీమ్. ఓకే, అడవి బిడ్డల హక్కుల కోసం ఆసిఫాబాద్ జిల్లా జోడెన్ఘడ్ వద్ద నిజాం సైన్యంతో పోరాడిన కొమరం భీమ్ ఈ నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్, హైదరాబాద్లో సిటీ కాలేజ్ భవనాన్ని ఏ నిర్మాణ శైలిలో నిర్మించారు? ఇన్ విచ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ వాజ్ ద సిటీ కాలేజ్ బిల్డ్ ఇన్ హైదరాబాద్ కన్స్ట్రక్టెడ్? ఆప్షన్ సి, ఇండియో సార్సనిక్ శైలి, ఇండియో సార్సనిక్ స్టైల్. విన్సెంట్ హెచ్ అనే వాస్తుశిల్పి దీనిని ఇండో సార్సనిక్ శైలిలో రూపొందించారు. నెక్స్ట్, తెలంగాణ మాండలిక భాషలో మొదటి రామాయణాన్ని అంటే రంగనాథ రామాయణం రచించింది ఎవరు? హూ రోట్ ద ఫస్ట్ రామాయణ ఇన్ తెలుగు ఆర్ తెలంగాణ రీజియన్? ఎవరండి? గోనబుద్ధారెడ్డి. ఎవరండి? గోనబుద్ధారెడ్డి. కంద పద్య రూపంలో సరళమైన తెలుగులో గోనబుద్ధారెడ్డి దీన్ని రచించారు. నెక్స్ట్, 1947లో నిజాంకి వ్యతిరేకంగా హైదరాబాదుపై బాంబు విసిరిన విప్లవకారుడు ఎవరు? Who was the revolutionary who threw a bomb at the Nizam in 1947? Option B, నారాయణరావు పవార్. ఓకే, ఆరో నిజాంపై కింగ్ కోటి వద్ద నారాయణరావు పవార్ బాంబు దాడి చేసి విఫలమయ్యాడు. ఇది విప్లవ పోరాటంలో ఒక ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాకతీయ రాజ్యంలో పేరిని శివతాండనం అనే నృత్య రూపము ఏ ఆలయ శిల్పాల ఆధారంగా పునర్జీవం పోసుకుంది? పేరిని శివతాండము, ఏ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ది కాకతీయ కింగ్డమ్, వాజ్ రివ్యూడ్ బేస్డ్ ఆన్ ద స్కల్ప్చర్ ఆఫ్ విచ్ టెంపుల్? రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయ గోడలపైన మనకు పేరిని నృత్యం చేస్తున్నటువంటి శిల్పాలు కనిపిస్తాయండి. ఓకే, రామప్ప ఆలయ శిల్పాలలోని భంగిమల ఆధారంగా నటరాజ రామకృష్ణ గారు పేరిని నృత్యాన్ని తిరిగి వెలుగులోనికి తెచ్చారు. నెక్స్ట్, జైలు గంటలు అనే ప్రసిద్ధ కవితా సంపుటి ఎవరికి సంబంధించింది?
టు హూమ్ డస్ ద ఫేమస్ పోయిటరీ కలెక్షన్ జైలు గంటలు బిలాంగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వట్టికోట ఆళ్వార్స్వామి. నిజాం జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఆళ్వార్స్వామి ఈ కవితలను రాశారు. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద తెలంగాణ భీష్మ? ఆప్షన్ సి అండి, ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణ చరిత్ర మరియు సాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను ఈ పేరు పొందారు. నెక్స్ట్, హైదరాబాద్లోనే హైటెక్ సిటీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ అ హైటెక్ సిటీ ఇన్ హైదరాబాద్ ఇనాగరేటెడ్? ఆప్షన్ బి అండి, 1998 ఏడీలో నవంబర్. సైబరాబాద్ అభివృద్ధిలో భాగంగా మొదటి ఫేజ్ సైబర్ టవర్స్ 1998లో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, తెలంగాణ అమరవీరుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్ విచ్ డే ఈజ్ తెలంగాణ మార్టియర్స్ డే అబ్జర్వ్డ్? ఆప్షన్ బి అండి, మే 17. 1969 మే 17న జరిగిన నిరసనలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. శాతవాహనుల కాలంలో శ్రేణులు అనగా ఏమిటి? ఇన్ ద శాతవాహన పీరియడ్ వాట్ వర్ శ్రేణీస్? ఆప్షన్ బి, మర్చెంట్ గైల్డ్స్ అంటే వ్యాపార సంఘాలు. వివిధ రకాల వృత్తులు చేసేవారు తమ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న సంఘాలను శ్రేణులు అంటారు. నెక్స్ట్, మూసీ నది వరదల నుండి హైదరాబాదును రక్షించడానికి నిజాం ఏ ఇంజనీర్ సలహాలు తీసుకున్నారు? టు సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ద మూసీ రివర్ ఫ్లడ్స్ హూస్ అడ్వైస్ డిడ్ ద నిజాం సీక్స్? ఎవరండి? ది గ్రేట్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహాలు. ఓకేనా? 1908 వరదల తర్వాత విశ్వేశ్వరయ్య గారి సూచనల మేరకు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించడం జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకైతే క్లాస్ చెప్తాను. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరి దగ్గర మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.